బీఆర్కే న్యాయ వేదికకు స్వాగతం. ఉద్యోగం పురుష లక్షణం అంటారు, కానీ ఆధునిక యుగంలో స్త్రీ పురుషుల మధ్య తేడా లేకుండా ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ సంవత్సరాల పాటు ఎదురు చూస్తున్నారు కొందరు. ప్రభుత్వ ఉద్యోగం రాకపోతేనే అటు తర్వాత ప్రైవేట్ రంగాల్లో కూడా తమ అదృష్టాలను వెతుక్కుంటున్నారు మరికొందరు. మరి ప్రభుత్వ రంగంలో మాదిరిగా ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగులకు ఉద్యోగ భద్రత ఉన్నదా? ఈ విషయంపై చర్చించడానికి ఈరోజు మనతో పాటు అడ్వకేట్ బండి దీక్షిత్ గారు ఉన్నారు. వారికి స్వాగతం పలుకుదాం. నమస్కారం సార్. అంటే ఒక వ్యక్తికి ముందుగా మనం ఏదైనా ఒక కంపెనీని తీసుకుందాం. ఒక కంపెనీలో ఒక వ్యక్తి జాబ్కు ఇంటర్వ్యూకి వెళ్ళాడు. సో అతని గుణలక్షణాల లేకుంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసి జీతభత్యాలు నిర్ణయిస్తారా? ఏ విధంగా నిర్ణయిస్తారు సార్? యాక్చువల్గా ఎంప్లాయీ అంటే రెండు రకాల ఎంప్లాయీస్ ఉంటారు సార్. ఇంతకుముందు కాలంలో మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వ శాఖలో ఉద్యోగాలు ఉండేటివి. ప్రభుత్వ శాఖలో ఉద్యోగాలు కూడా కొన్ని సంవత్సరాల ముందుకు పోతే, ఒక 40-50 years బ్యాక్ పోతే, ఇంకా లేకపోతే అంతకంటే ముందుకు పోతే, ప్రభుత్వ కొలువులో పిలిచి ఉద్యోగాలు ఇస్తామన్నా కూడా చేసేటువంటి పరిస్థితులు లేవు. మాకు పొలం ఉంది, మేము పొలం పని చేసుకుంటాం, లేకపోతే మాకు కులవృత్తులు చేసుకుంటామని కులవృత్తుల్లో నిమగ్నమైపోయి కొన్ని జనాలు ఉండేటువంటి వాళ్ళు. తర్వాత రాను రోజుల్లో ఈ ప్రభుత్వ ఉద్యోగాల యొక్క కల్పన కోసం ప్రయత్నాలు జరిగినాయి. దాంట్లో చాలామంది ప్రభుత్వ ఉద్యోగాలు చేసినారు, స్థిరపడినారు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నటువంటి లాభాలను తెలుసుకున్నటువంటి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగం పట్ల కుతూహలం కలిగి వాళ్ళు దాని వైపుగా ముందుకు పోయినారు. అయితే ఇప్పుడు ఆధునిక యుగంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇన్ని లక్షల మందికి ప్రతి సంవత్సరము లక్షల మంది నిరుద్యోగులు బయటకు వస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ ఉద్యోగం కల్పించేటువంటి శక్తి ప్రభుత్వం దగ్గర లేదు. కాబట్టి ఇంతమందికి ఎక్కడ ఉద్యోగం కల్పించగలుగుతామంటే ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించగలుగుతాం. అందుకే కదా ఈరోజు ప్రభుత్వాలు కూడా బయట నుంచి కంపెనీలు వచ్చి మా దగ్గర పెట్టండి, మా దగ్గర కంపెనీలు పెడితే మా దగ్గర ఉన్నటువంటి వాళ్ళకి ఏదో రకంగా ఉపాధి దొరుకుతుంది కదా అనేటువంటి ఆశతోటి ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి పోయి ఇంకొక దగ్గర వాళ్ళని ఇన్వైట్ చేస్తూ ఉంటాడు. ప్రధానమంత్రి పోయి ఇంకో దేశానికి పోయి మా దగ్గర కంపెనీలు పెట్టండి ఇన్వైట్ చేస్తూ ఉంటారు. ఈ రకంగా ఎంప్లాయ్మెంట్ డెవలప్మెంట్ కోసం, ఎందుకంటే యువత అనేది శక్తి కలిగినటువంటి నది వంటి వాళ్ళు. ఈ నదిని మనం త్రాగునీటిని మనం సద్వినియోగం చేసుకోకపోతే సముద్రంలో కలిసిపోయి నిర్వీర్యం అయిపోయినట్టు ఈ యువకుల యొక్క శక్తిని ఉపయోగించుకోలేకపోతే వీళ్ళ శక్తి కూడా నిర్వీర్యం అయిపోతుంది. ఆయన ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పినట్టు ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డెస్ట్రాయిడ్, బట్ ఇట్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అనదర్ అన్నట్టు యువకునిలో ఉన్నటువంటి శక్తిని సద్వినియోగం చేసుకొని దేశ అభివృద్ధి కోసం మనం తీసుకుపోయినట్లయితే అది ఉపయోగపడుతుంది. దేశం ముందుకు పోవడానికి కూడా, దేశం ప్రపంచ పటంలో గొప్పగా నిలబడడానికి కూడా అది దోహదపడుతుంది. అది లేని పక్షంలో నిర్వీర్యమైపోయినటువంటి యువత ఉన్నటువంటి దేశాలు ఏ రకంగా ఉగ్రవాదం వైపు కానీ తీవ్రవాదం వైపు కానీ సాగిపోయి వారి యొక్క అక్కసుని, వారి యొక్క వేదనను ఏ రకంగా వెళ్ళబుచ్చుతున్నారనేది మనకు కనిపిస్తూనే ఉంది. నిరుద్యోగ యువతే టార్గెట్గా కొన్ని సంస్థలు పనిచేస్తూ ఉన్నాయి. ఎందుకు? వీరు మాత్రమే మా దాంట్లోకి అట్రాక్ట్ అవుతారు, ఎందుకంటే వీళ్ళు మాత్రం బాధలో ఉంటారు, పీడనలో ఉంటారు, వేదనలో ఉంటారు. కాబట్టి వీళ్ళని మనం తొందరగా అట్రాక్ట్ చేయొచ్చు అని చెప్పి ఈ ఉగ్రవాద సంస్థలు, తీవ్రవాద సంస్థలు అట్రాక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. వారిలో శక్తి ఉన్నంతకాలం వాళ్ళని ఉపయోగించుకున్నంతకాలం ఉపయోగించుకుంటారు. తర్వాత వాళ్ళు నిజం తెలుసుకుని బయటికి రాలేనటువంటి పరిస్థితి. ఇది వ్యక్తి యొక్క నాశనం మాత్రమే కాదు, సమాజం యొక్క నాశనం కూడా ఉంటుంది. కాబట్టి ప్రైవేట్ రంగాలలో ఉద్యోగ కల్పన అనేటువంటిది పెంచేటువంటి ప్రయత్నాలు అనేకం జరుగుతున్నాయి సార్. ఒక వ్యక్తికి అంటే ఒకవేళ ఉద్యోగికి సరైన సమయంలో జీతం అందకపోతే ఏం చేయాలి? అసలు ఎవరికి కంప్లైంట్ చేయాలి? సో అలాగనే కొన్ని ఉద్యోగ అందరికీ ఉన్నట్టుగానే చట్టాలు ఉద్యోగులకు కూడా కొన్ని ఉన్నాయి. సో ఉద్యోగుల హక్కుల గురించి ఏమైనా చర్చిస్తారా? అదే సార్, ఇప్పుడు మనది ప్రజాస్వామ్య దేశం, ప్రజల కోసం చట్టాలు ఉంటాయి. ఎక్కువ మంది ప్రజలు ఒక క్షేత్రంలో పనిచేస్తున్నప్పుడు దాని మీద ఒక సరైన దశ ఉండాలి. కాబట్టి దాని మీద చట్టం అనేది ఏర్పాటు జరుగుతుంది. ఇప్పుడు ప్రైవేట్ రంగంలో ఉద్యోగ కల్పన కోసం ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నప్పుడు అక్కడ కూడా అనేక సమస్యలు ఉంటాయి, ఒడిదుడుకులు ఉంటాయి, వాటిని ఎదుర్కోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉంటుంది. కాబట్టి అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాలని రూపొందించడం జరిగింది. ఇంతకుముందు మనం చూసినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ఏదో అంటే మాకు రిటైర్మెంట్ అయినాక కూడా మాకు పెన్షన్ వస్తుంది, రిటైర్మెంట్ అయినాక కూడా ప్రభుత్వ ఉద్యోగం ఉందా, వీళ్ళ ముసలోళ్ళు అయినా కానీ వీళ్ళకు ఒక భద్రత ఉంటుంది, వీళ్ళకు జోబులో కనీసం ఒక డబ్బులు వస్తూ ఉంటాయి, వీళ్ళు బతకడానికి ఇబ్బంది పడరు. డిపెండెన్సీ అనేటువంటి, ఇప్పుడు మనిషికి శారీరకంగా వృద్ధాప్యం వస్తుంది, ఆర్థిక వృద్ధాప్యం రాకోకుండా ఉండడం కోసం
ఆర్థికంగా వాళ్ళు డిపెండెన్స్ కాకుండా ఉండడం కోసం ఈ యొక్క పెన్షన్ అనేటువంటి సిస్టమ్ వాళ్ళకు ఉపయోగపడుతుంది అనేటువంటి ఆశ ఉంటుండే. కానీ ఇప్పుడు ప్రావిడెంట్ ఫండ్ అయితేనేమి, గ్రాట్యుటీ అయితేనేమి, ఇవి ప్రైవేటు ఉద్యోగాలకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు జరిగినాయి. అందుకే ప్రావిడెంట్ ఫండ్ యాక్ట్ ఉన్నది, గ్రాట్యుటీ యాక్ట్ ఉన్నది. అంటే ఇప్పుడు గ్రాట్యుటీ ఇప్పుడు ప్రభుత్వ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా గ్రాట్యుటీ, పిఎఫ్, ఇంకా రకరకాల ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రైవేట్ రంగంలో మరి అన్ని చోట్ల లేదు. కొన్ని సంస్థలు అయితే చూస్తున్నాము అసలు మాకు ఇలాంటివి ఏం వర్తించవని కూడా చెప్తా ఉన్నారు. అలాగనే కొన్ని చోట్ల ఈవెన్ ప్రభుత్వం కల్పిస్తున్న ఈ పబ్లిక్ సెలవులు ఏదైతే ఉన్నాయో ప్రత్యేకంగా, అంటే గాంధీ జయంతి కానీ, ఆగస్టు 15, జనవరి 26 నాడు ఇలాంటి హాలిడేస్ కూడా ఇవ్వట్లేదు అని చెప్పేసి కూడా కొన్ని ధర్నాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. సో దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు పని వేళలను చట్టం ఒక పర్టికులర్గా చట్టం అనేది వివరించి పెట్టింది. ఒక సంవత్సరానికి 365 రోజులుంటే ఈ చట్టము ఉద్యోగులకు 360 రోజులు ఇవ్వలేదు, ఉద్యోగులకు 240 రోజులు ఇచ్చింది. సంవత్సరం మొత్తంలో 240 రోజులు పని వేళలు ఉండాలి. రోజుకి 8 గంటలకు మించి పని చేయకూడదు. ఒకవేళ కంటిన్యూస్గా అయితే రోజుకి 5 గంటలు మాత్రమే పని చేయాలి. 5 గంటల తర్వాత 1 గంట సేపు బ్రేక్ తీసుకున్న తర్వాత మరి ఒక 3 గంటలు వాళ్ళు పని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా రోజుకు 8 గంటలు. ఒకవేళ ఓవర్ టైం చేస్తే ఆ ఓవర్ టైంకు పేమెంట్ ఇచ్చి ఓవర్ టైం చేయించుకోవాలి. ఆ ఓవర్ టైం కూడా ఎన్ని అవర్స్ చేయాలి? వారం మొత్తం కలిపి 6 గంటలు మాత్రమే ఓవర్ టైం చేయించుకోవాలి. ఈ రకంగా నిర్దిష్టమైనటువంటి పని వేళలను కూడా సూచించేటువంటి ప్రయత్నం చేసింది చట్టం. చట్టం మీద అవగాహన కల్పించుకోవాల్సినటువంటి వాళ్ళం మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి జీవితం మనం వద్దనుకున్నా కూడా మనం ప్రజాస్వామ్యంలోనే బతుకుతున్నాం. మనం వద్దనుకున్నా కూడా మన మీద చట్టాలు ఉన్నాయి. తెలుసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. ఉద్యోగస్తులు తమ హక్కులను తెలుసుకొని పని చేసినట్లయితే ఈ యొక్క శ్రమ దోపిడీకి వాళ్ళు గురి కాకుండా ఉంటారు. ఎస్, అంటే ఇప్పుడు ఓవర్ టైం చేస్తే వాళ్ళకు ఎంత, అంటే ఎగ్జాంపుల్ ఒకరోజు ఒక వ్యక్తి అతని క్యాలిక్యులేట్ చేస్తే ఒకరోజు 1000 రూపాయలు పడుతుంది అనుకుందాం, జీతం 30,000 అనుకుందాం. సో ఓవర్ టైం 1 గంట లేదంటే 2 గంటలు చేశాడు, అతనికి ఎంత ఇచ్చే అవకాశం ఉంటుంది ఎక్స్ట్రా? ఇప్పుడు మినిమం వేజెస్ యాక్ట్ అనే యాక్ట్ ఉంది. మామూలుగా అయితే కంపెనీలు వాళ్ళ ఎంప్లాయీస్కి ఎంత శాలరీ ఇవ్వాలనేది వాళ్ళు నిర్ణయించుకుంటారు. కానీ మినిమం ఎంత ఇవ్వాలి, మ్యాక్సిమం అనేది వాళ్ళ కెపాసిటీస్ని బట్టి వాళ్ళ సర్వీసెస్ ఉపయోగించుకునే దాన్ని బట్టి వాళ్ళు ఎంత ఇచ్చుకుంటారు. మినిమం వేజెస్ యాక్ట్ అనేది ఒక 3 క్లాసెస్గా డివైడ్ చేసింది సార్. ఒకటి అన్స్కిల్డ్ లేబర్, లేకపోతే ఎంప్లాయ్, లేకపోతే స్కిల్డ్ ఎంప్లాయ్, స్కిల్డ్ లేబర్, లేకపోతే క్లెరికల్. ఈ 3 డిపార్ట్మెంట్స్గా డివైడ్ చేసి వీరి యొక్క శాలరీస్ ఏ రకంగా ఇవ్వాలనేటువంటిది దాంట్లో పెట్టారు. దీన్ని దేని ఆధారంగా మినిమం వేజెస్ యాక్ట్ డిసైడ్ చేస్తారు? వీళ్ళ మినిమం వేజ్ ఇంత ఉండాలని దేని ఆధారంగా డిసైడ్ చేస్తారంటే ఆ యొక్క స్థానికంగా వాళ్ళు బతుకుతున్నటువంటి సమాజంలో ఉన్నటువంటి ఖర్చుల ఆధారంగా ఆ ఖర్చులు వాళ్ళకి మినిమం ఎన్ని ఖర్చులు ఉంటాయి అనేటువంటి నివేదికను వాళ్ళు పొందుతారు. ఇండెక్స్ ద్వారా వాళ్ళు నివేదికను పొందుతారు. ఆ పొందినటువంటి దాని ఆధారంగా వాళ్ళు రెగ్యులర్గా ఆ యొక్క మినిమం వేజ్ని హైక్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇవి రెగ్యులర్గా మారుతూ ఉంటాయి. 5 సంవత్సరాలకు మించి యొక్క దీని మీద మీటింగ్ పెట్టుకోవడానికి లేదు. 5 సంవత్సరాల లోపు అవసరమైనప్పుడు ఎప్పుడైనా సరే వాళ్ళు మీటింగ్ పెట్టుకొని దాని యొక్క ఆ యొక్క జీతాన్ని లేకపోతే మినిమం వేజ్ని పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. దీంట్లో డియర్నెస్ అలవెన్స్ అనేది కూడా ఉంటుంది. అది డైలీ డియర్నెస్ అలవెన్స్ అనేది ఉంటుంది. రోజుకి వ్యక్తి యొక్క సంపాదన దానికి యాడ్ చేసి ఇది కూడా కలిపి ఇవ్వాల్సినటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక కాలర్ ఉన్నారు, సుబ్బారావు గారు. నమస్కారం సుబ్బారావు గారు. సార్ నమస్తే సార్, ఒంగోలు నుంచి నేను మాట్లాడుతున్నాను. సార్ చెప్పండి సార్. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో సైకాలజిస్ట్గా పనిచేస్తున్నాను సార్ నేను. సైకాలజిస్ట్ అండి. అయితే ఇక్కడ మన గవర్నమెంట్ ఏం చేసిందంటే సార్, ఇక్కడ హెల్త్ డిపార్ట్మెంట్ లో కాంట్రాక్ట్ సిస్టమ్ తీసుకొచ్చింది సార్. తర్వాత అవుట్ సోర్సింగ్ సిస్టమ్ తీసుకొచ్చింది. ఈ 2 సిస్టమ్లు కాకుండా ఈ హెల్త్ డిపార్ట్మెంట్ లో కాంట్రాక్ట్లు 3 బేసుల మీద ఉన్నాయి. మెడికల్ కాలేజీలలో అంటే డిఎంఈ అంటారు దాన్ని, దాంట్లో ఒక కాంట్రాక్ట్ సిస్టమ్ పెట్టారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ అని దాంట్లో ఒక కాంట్రాక్ట్ సిస్టమ్ పెట్టారు. తర్వాత నేషనల్ హెల్త్ మిషన్ అని దీంట్లో స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇద్దరి షేర్ మీద పెట్టారు సార్.
అయితే గత సంవత్సరము 2022లో జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ సిస్టమ్ లో పనిచేసే వాళ్ళందరికీ కూడా కనీస వేతనాలు ఇవ్వండి, మినిమం వేజెస్ ఇవ్వండి జీవో ఇచ్చారు. అందులో ఇద్దరికి, అంటే మెడికల్ కాలేజీల్లో పనిచేసే కాంట్రాక్ట్ స్టాఫ్ కి ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్తులో పనిచేసే కాంట్రాక్ట్ స్టాఫ్ కి ఇచ్చారు. కానీ ఈ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఇద్దరి యొక్క ఆ షేర్ తో పనిచేసే నేషనల్ హెల్త్ మిషన్ వాళ్ళకి వీళ్ళు కనీస వేతనాలు ఇవ్వకుండా కనీస వేతనం కన్నా తగ్గించి 5%, 10% ఇలా పెంచారు. జీతాలు కూడా ఎలా ఇచ్చారు అని అంటే, ఒక సైకాలజిస్ట్ కి, ఒంగోలు సైకాలజిస్ట్ కి ఒక జీతం, నెల్లూరులో సైకాలజిస్ట్ కి ఇంకొక జీతం, గుంటూరులో సైకాలజిస్ట్ కి ఇంకొక జీతం, ఇట్లా ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క సైకాలజిస్ట్ కి ఒక్కొక్క రకమైన జీతం ఇచ్చారు. ఇది ఏంది అని మేము అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, ఇది గవర్నమెంట్ ఇలాగనే ఇచ్చింది అని చెప్పేసి మా ముందు వాళ్ళు రకరకమైన మాటలు చెప్పారు. దానిపైన మేము కంప్లైంట్స్ ఇచ్చినా కూడా పట్టించుకోలేదు. మరి కనీస వేతన చట్టం గురించి కూడా కేసు కోర్టులో వేశాం మేము. ఆ లాయర్ ఎప్పుడు బెంచ్ మీదకి వస్తుంది, వాళ్ళు సరిగా లేరు, వీళ్ళు సరిగా లేరు అని చెప్పేసి దాన్ని పక్కన పడేసిండ్రు. ఇప్పుడు మరి ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క జీతం, ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క ఉద్యోగికి, అంటే ఒకే క్యాడర్, మళ్ళీ ఒకే స్కీము, ఒకే క్యాడరు, ఒకే అర్హతలు, ఒకే పని గంటలు ఉండి ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క జీతం ఇస్తున్నారు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? దీన్ని ఎలా మేము సాల్వ్ చేసుకోవాలి? అసలు కాంట్రాక్ట్ లేకుండా చేయాలి అంటే ఎలా? రైట్. అయితే ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ అనేది ఒకటి ఉంటుంది సార్. ఎస్. అంటే దాని ఆధారంగా అర్బన్ ఏరియాలో నివసిస్తున్నటువంటి వాళ్ళకు, రూరల్ ఏరియాలో నివసిస్తున్నటువంటి వాళ్ళకు ఒకటే రకమైనటువంటి ఖర్చులు ఉండవు కాబట్టి దీని మీద కొంత వ్యత్యాసం ఉండేటువంటి అవకాశం ఉంది. కానీ వీరు చెప్పినట్టు మరీ అంత నియర్ బైలో అంత వ్యాస్ట్ డిఫరెన్స్ ఉండేటువంటి పరిస్థితి అయితే ఉండదు. ఈ రకంగా సమస్యలు అనేటివి ప్రైవేటీకరణ జరిగిన తర్వాత, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో డెవలప్మెంట్లను ప్రభుత్వం అనేక సంవత్సరాల నుంచి ప్రోత్సహిస్తుంది, మనం దాన్ని వింటూనే ఉన్నాం. ఈ రకంగా ఉద్యోగస్తులను ప్రైవేటీకరణ చేయడం, లేకపోతే ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు ప్రారంభించుకోవడం, వీరికి ఏ సమస్యలు వచ్చినప్పటికీ తొలుత వాళ్ళు ఏ ఒక్క అడ్వకేటు అవసరం లేకపోయినా, ఒకవేళ అడ్వకేట్ సహాయం తీసుకుంటే మంచిది, ఎందుకంటే హీ విల్ హ్యావ్ లీగల్ నాలెడ్జ్ కాబట్టి అడ్వకేట్ సహాయం తీసుకుంటే మంచిది. లేబర్ కమిషన్ ఆఫీస్ ఉంటుంది సార్. లేబర్ కమిషన్ ఆఫీస్ని డైరెక్ట్గా అప్రోచ్ అయ్యి మీ యొక్క సమస్యను, మీ యొక్క ఏదైతే అప్లికేషన్ ఉంటుందో అప్లికేషన్ రాతపూర్వకంగా రాసి లేబర్ కమిషన్ ఆఫీస్లో సబ్మిట్ చేయొచ్చు సార్. వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని మీకు ఎవరైతే ఉద్యోగి ఉంటాడో ఉద్యోగికి, ఈ యొక్క కంపెనీకి ఉద్యోగం ఇచ్చినట్టు ఎంప్లాయీకి, ఎంప్లాయర్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ని ఫస్ట్ మీడియేషన్ ద్వారా దాన్ని కూర్చోబెట్టి సెటిల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు సార్. ఒకవేళ అక్కడ కూడా తేలని పక్షంలో అప్పుడు వాళ్ళు దాన్ని కేసు రూపంలో స్వీకరించి వాళ్ళు తీర్పు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ కనీస వేతన చట్టం అనేది సరైన రీతిలో అమలు కాకపోతే, ఈవెన్ లేబర్ కమిషన్లో కూడా సరైన రీతిలో అది ఇంప్లిమెంట్ కాకపోతే, అంటే ఆ పరిష్కారం జరగకపోతే, అంటే కోర్టు, అంటే ఏ కోర్టు, ఉద్యోగుల సపరేట్ కోర్టు ఏమైనా ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు సమస్య వచ్చింది, మనం పోవాల్సింది లేబర్ కమిషన్ దగ్గరికి సార్. లేబర్ కమిషన్లోనే అపీల్ పోవచ్చు. ఫస్ట్ మనము లేబర్ కమిషన్లో డైరెక్ట్ అసిస్టెంట్ కమిషనర్ రేంజ్లో కంప్లైంట్ ఇచ్చుకున్న తర్వాత ఆ కంప్లైంట్ని వాళ్ళు సాల్వ్ చేసి దాంట్లో మనకు ఒకవేళ ఇచ్చినటువంటి తీర్పు మనకు నచ్చకపోయినా, లేకపోతే ఏదైనా మనకు ఇబ్బందికరంగా ఉన్నా మనం కానీ లేకపోతే ఎంప్లాయర్ కానీ అపీల్కి పోయేటువంటి అవకాశం మళ్ళీ అక్కడనే ఉన్నది. ఏసీ దగ్గర నచ్చకపోతే జేసీ దగ్గరకు పోతారు అపీల్. ఓకే.